హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మ గుమ్మడికాయ పులుసు చేసింది. వాళ్ళ తోటలో గుమ్మడికాయలు కాస్తే పులుసు పెట్టింది. చాలా టేస్టీగా ఉంది. మా అమ్మ ఈ పులుసు పెడితే మాత్రం అమృతంలాగా ఉంటుంది. అంత టేస్టీగా ఉంది. ఎప్పుడు తినడమే కానీ ఒక్కసారి కూడా రెసిపీ నేర్చుకోలేదు మేమెవరం. ఈసారి డెఫినెట్గా రెసిపీ మీకు కూడా చూపిస్తాను. అలాగే నేను కూడా నేర్చుకున్నాను. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెసిపీ. గుమ్మడికాయ ముక్క మాత్రం అద్దిరిపోయింది. దీనికోసం ముందుగా ఒక గుమ్మడికాయ తీసుకున్నాం. హాఫ్ గుమ్మడికాయ చేసాము. రీజన్ తెలియదు కానీ గుమ్మడికాయని డైరెక్ట్గా కట్ చేయకూడదంట ఫస్ట్ గుమ్మడికాయ తెచ్చింతోని. ఇలా కొట్టి తర్వాత కట్ చేసుకోవాలంట లోపల గింజలన్నీ తీసేసి. నాకు తెలీదు, మీకు రీజన్ తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పుడు గింజలన్నీ తీసేసి ముక్కల కింద కట్ చేసేసుకున్నాము. పైన పీల్ ఏం తీయాల్సిన అవసరం లేదు, అలాగే చేసుకోవచ్చు బాగా క్లీన్ చేసేసుకుని. ఇలా ముక్కల కింద కట్ చేసుకుంటున్నాం. పైన పీల్ అలాగే ఉంచేస్తున్నాను. పులుసుకైతే ముక్కలు పెద్ద పెద్ద సైజే బాగుంటాయి. మీరు చూసి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. మేమైతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసాము. ఫ్లేవర్ అంతా చాలా తెలుస్తుంది పెద్ద ముక్కలు అయితే. ఇలా ముక్కలన్నీ కోసేసి పక్కకు పెట్టుకున్నాం వాష్ చేసి బాగా. ఇప్పుడు ఇంకొక సైడ్ ధనియాలు, జీలకర్ర, చెక్క, అల్లం, వెల్లుల్లిపాయలు తీసుకుని అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకుంది మా అమ్మ. ఒక 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకుని బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఒక్కసారి వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇదంతా కొంచెం కలుపుకుని దీంట్లోకి ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు, కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పసుపు కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా స్మెల్ పోయేదాకా కలుపుకుని ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మేము ఇక్కడ హాఫ్ గుమ్మడికాయ తీసుకున్నాము. అది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి లైట్గా కలుపుకోవాలి. బాగా ఎక్కువ కలిపేయకూడదు గుమ్మడికాయ ముక్కల్ని. లైట్గా ఇలా కలుపుకుని ఒక 2 మినిట్స్ మగ్గించుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుని కావలసినంత కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. మా ఇంట్లో కొంచెం లైట్గానే తింటాం కారం, అందుకే కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ దీన్ని మగ్గించుకోవాలి. కారం కూడా మూత పెట్టేసి ఇది మగ్గాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసి అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకుని ఇంకా తగినంత వాటర్ పోసేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం ఎక్కువే బెల్లం పడుతుంది. బెల్లం కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయింది. కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే పులుసు రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో అసలు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ గుమ్మడికాయ పులుసు అన్నంతో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ చేయండి.